రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. శంకర్పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో తల్లి కుమార్తె బావిలో దిక్కి ఆత్మహత్య చేసుకోగా కుమారుడు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన సుధాకర్, ఆయన భార్య వసంత దంపతులు ఉపాధి కోసం దాదాపు 12 ఏళ్ల క్రితం శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం క్షణిక ఆవేశంలో వసంత తన పిల్లలు నవ్య, వరుణ్తో కలిసి ఇంటి నుంచి వెళ్లి సమీపంలోని బావిలో దూకినట్లు సమాచారం. ఈ ఘటనలో వసంత, నవ్య మృతి చెందగా బాలుడు వరుణ్ బావిలోకి చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమా లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరగంట పాటు కురిసిన వర్షం గ్రేటర్ వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసేసింది. వర్షం పడితే చాలు నగరం జలమయం కావటం, ట్రాఫిక్ స్తంభించడం మామూలే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యం మరోసారి బహిర్గతమైందని స్థానికులు మండిపడుతున్నారు. ఇవాళ ఉదయం కురిసిన వర్షంతో వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాల్లో పలు ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా హంటర్ రోడ్ ప్రాంతంలో అండర్ డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో భారీగా వర్షపు నీరు చేరి ఆ ప్రాంతం జలపాతాన్ని తలపించేలా మారింది. రోడ్లపై భారీగా నీరు నిలవటంతో వాహనాలు నత్తనడకన సాగాయి. పలు కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి చిన్న వర్షానికే నగరం ఇలా స్తంభించిపోతూ ఉంటే శాశ్వత పరిష్కారం ఎందుకు చూపటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందని విమర్శిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపటంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నీటి నిల్వలను తొలగించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ ఏటీఎస్ భగ్నం చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలున్న 5 అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. గుజరాత్లోని పఠాన్ జిల్లా సిద్పూర్ తాలూకా కాదియాల్ గ్రామంలో ఏటీఎస్ అధికారులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి బాంబు తయారీ సామగ్రి, ఉగ్ర భావాజలానికి సంబంధించిన సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో అరెస్టైన ఉగ్రవాదుల విచారణలో లభించిన సమాచారంతోనే ఈ తాజా అరెస్టులు చేసినట్లు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం విదేశీ భక్తులతో కిటకిటలాడుతుంది. దక్షిణాఫ్రికా నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సత్యసాయి భక్తులు భక్తి శ్రద్ధలతో బాబా మహాసమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి భక్తి సంగీత సేవతో ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థం సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన విదేశీ భక్తులు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సాయి కుల్వంత్ సభా మందిరంలోని మహాసమాధి వద్ద పుష్పాంజలి ఘటించి అత్యంత భక్తి శ్రద్ధలతో బాబా ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా విదేశీ మహిళలు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ చీరలు ధరించగా పురుషులు పంచకట్టుతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిపై వారి అభిమానాన్ని ఈ దృశ్యాలు స్పష్టంగా చాటాయి. అనంతరం దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు ఆచార్య రత్న కార్తికేషన్ పిల్లే బృందం నిర్వహించిన భక్తి సంగీత కచేరీ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సత్యసాయి బాబాను కీర్తిస్తూ ఆలపించిన భక్తి గీతాలతో ప్రశాంతి నిలయం సాయి నామస్మరణతో మార్మోగిపోయింది. పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు తరలి రావడంతో ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం తరలి వస్తుండటంతో పుట్టపర్తి మరోసారి విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. సంగారెడ్డి జిల్లా హత్నూర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ లలితాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించిన డిఎంహెచ్ఓ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు. కేటాయించి ఏవైతే సబ్ సెంటర్ బిల్డింగ్స్ ఉన్నాయో చిన్న వాటితో ఆగిపోయినాయో వాటికి అంటే చిన్న వాటి అంటే ప్లంబింగ్, వాటర్ సప్లై, కరెంట్ మీటర్ అవన్నీ చేపిస్తున్నారు. సార్ దాని మీద ఫోకస్ చేశారు. అది ఆల్రెడీ ఒకసారి మీటింగ్ అయింది, రేపు మళ్ళీ ఇంకో మీటింగ్. డయేరియా అయింది, మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకు మనం ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు అలర్ట్ అయ్యి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని అందరు వెళ్ళి టక్కడక్కడ యాక్షన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసేస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా అంటే మెడికల్ పరంగా సర్వీసెస్ ఇస్తారు, అత్యవసర సర్వీస్. కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి మండలంలో అసభ్యకర వ్యాఖ్యలతో మొదలైన వివాదం చివరికి కోడి కత్తితో దాడికి దారితీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన గోళ్ల చింతయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ గురించి మద్యం దుకాణం వద్ద మరో మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. బాధితుడి కథనం ప్రకారం మరుసటి రోజు సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న చింతయ్య వద్దకు వెళ్లిన లక్ష్మి తను వెంట తీసుకువెళ్లిన కోడి కత్తితో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో చింతయ్య 2 చేతులు 2 కాళ్లపై తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడిన చింతయ్యను కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసభ్యకర వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం హింసాత్మక ఘటనగా మారటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఐదు కొడుకున్నానండి తాగి కొడుకుంటూ వచ్చేసి మా పిల్లడు ఆనందం మా ఆవిడ ఉంది, మా పిల్ల ఉంది, అందరూ ఉన్నారు. షర్ట్ ఆడుతుందండి, షర్ట్ అడిపోయింది, అయ్యే సాయంకాలం షర్ట్ అడిపోయింది. నేను పడుకున్నా ఇంట్లో, ముందు తాగి పడుకున్నా. వచ్చేసి మా పిల్లడు ఆనందం మా పిల్ల ఉంది, మా ఆవిడ ఉంది, అందరూ ఉన్నారు. వచ్చేసి నేను పడుకున్న పూడినట్టు కోసేసింది. లోపల మా ఊడు పోయేది అమ్మాయి పేరు లక్ష్మి, అమ్మాయి పేరు కొడుకెత్తి ఎత్తుకొచ్చి పోసేసిందండి. ఎక్కడెక్కడ నాకు తెలియదాకా కూడా చూడలేదు. 4 తెలిసి మా చాలకాడ చేయలేదు అమ్మాయి. ఏం లేదండి, ఊరి నేను తాగి అన్నా. నేనంటే గాలి నేను అన్న గాంజా కూడా అన్న, ఎవరితో అన్న గాలి ముండ పేరు తీసింది అన్న ఒక మాట అన్న తాగి. ఆ అమ్మాయి ఎవరు చెప్పారు, అమ్మాయి చెప్పారు. ఆ అమ్మాయి చేసి నేను పడుకున్నా. మా కుర్రోడు ఉంటాడు, నా ఎత్తుంటాడు కుర్రోడు చూడాలి అన్నం తింటున్నాడు. మా ఆవిడ ఉంది, మా పిల్ల ఉంది, మా మనవాళ్ళు ఉన్నారు. ఎవడ ఆపలాలి కాదు, కోసేదా చూడాలి. నేను పడుకునే ఉండి ఇదే ఇక్కడ ఆ కాళ్ళ మీద 2 సార్లు ఎత్తున వరద అయిపోయింది. ఇంటికాడ దుప్పలకి ఇప్పుడు తడిచిపోయినాయి. అట్లా మా ఇంట్లో బయట ఉండారండి, అందరూ ఉన్నారు. మా ఆవిడ ఉంది, మా పిల్ల ఉంది, మా అబ్బాయి అన్నది. అడిగారా పట్టుకుంటే దింగేసి పారిపోయి వెళ్ళిపోతే లోపల బండి మీద స్టేషన్కి వెళ్ళి స్టేషన్ పెట్టినాక అంబులెన్స్ మీద ఇక్కడ పంపించారు. నేనేమనలేదండి, నేనా ఇంకొక అమ్మాయితో అన్న గాలి ముండేది గాలి పొంగు చేస్తుంది అన్న మాట. అది పెట్టారంటండి.
హైదరాబాద్లోని కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. జనతానగర్లో 14 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం మూసాపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న బాలిక ఎప్పటిలాగే మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చిందని, అనంతరం తిరిగి పాఠశాలకు వెళ్లిందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే కొద్దిసేపటికే ఇంట్లో బాలిక ఉరివేసుకున్నట్లు ఆమె సోదరుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న తండ్రి వెంటనే ఇంటికి చేరుకోగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు నరేష్ వీడియో కాల్ చేసి బాలిక ఉరివేసుకున్నట్లు సమాచారం ఇచ్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కుక్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ పరిస్థితులు, పాఠశాల వాతావరణం, ఇతర అంశాలతో సహా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మాది మూసాపేటలోని జంతనగర్ ఉంటాము. ఇక్కడ ప్రతిరోజులాగే ఈ రోజులాగే ప్రతిరోజు పనికని నేను మా ఆవిడ పనికి వెళ్ళిపోయాము. అయితే మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. 2 పాపలు వెళ్ళిపోయారు. పెద్ద పాప బాగాలేదని, ఒంట్లో బాగాలేదని, కడుపు నొప్పి అని ఒక పూట ఆపరేట్ చేసి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. మమ్మీ అన్నది, నువ్వు అన్నం తినేసి పడుకో అని చెప్తే సరే అని ఆమె పాప అన్నది. తర్వాత నేను కంపెనీలో డ్యూటీ చేస్తుండగా మధ్యాహ్నం 4:30 మా పెద్దన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నాకు షాకింగ్ గా చెప్పింది న్యూస్. నేను ఇంటికి వచ్చాను. వచ్చేలోగా మా ఆవిడ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి రెండు హాస్పిటల్ వెళ్ళి తిరిగి తీసుకొచ్చారు. ఏమైందంటే మా పాప ఫ్యాన్కి ఊరేసుకుంది. అది వీడియో కాల్ ఒక అతను మాట్లాడుకుంటూ ఊరేసుకుంది. అతను ఎస్ఎంఓ స్కూల్లో చదివే టీచరు. అతను వీడియో కాల్ చేయడం వల్ల మా పాప ఊరేసుకొని చనిపోయింది. తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఆయన పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు ఫైల్ చేశాము. మాకు న్యాయం జరిగేదాకా మేము ఆగము. మా పాప లేదు ప్రపంచంలో. మా పెద్ద పాప నాకంటే దూరం వెళ్ళిపోయింది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. తట్టుకోలేని బాధ నాది, మా ఆవిడది, మా ఇంట్లో అందరిది. మాకు న్యాయం జరిగింది. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని కీస్తర ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కీసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామ శివారు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గొర్రెలతో కీసర నుంచి గట్కేసర్ వెళ్తున్న వైపు అశోక్ లేలాండ్ వాహనం డ్రైవర్ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాన్ని ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రాములు, రషీద్ అనే 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న కీసర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి రోడ్డు భద్రత, రాత్రి వేళల్లో వాహనాలను రోడ్డుపై నిలిపివేయడంపై జాగ్రత్తలు అవసరమనే చర్చ మొదలైనట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మర్షిదాబాద్లో స్కూల్ వ్యాన్ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది.
కర్నర్ సువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద తెరిచి ఉన్న గేట్ నుంచి వ్యాన్ పట్టాలు దాటుతూ ఉండగా నిమ్తీతా కఠవా ప్యాసింజర్ రైలు ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా వారిలో 2 విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. పలువురు గాయపడగా సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాగునీటి, సాగునీటి వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన మంత్రి కాలువలు, బ్యారేజీల పరిస్థితిని పరిశీలించి అభివృద్ధి పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విస్తృతంగా పర్యటించారు. బొబ్బర్లంక కాటన్ బ్యారేజ్, లొల్లలాకుల బ్యారేజ్తో పాటు కుడి ఎడమ అలాగే కాలువను క్షేత్రస్థాయిలో పరిశీలించి నీటిపారుదల వ్యవస్థను మరింత మెరుగుపరిచే అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి వెంట కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జలవనరుల శాఖ అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరా, సాగునీటి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, నీటి సమస్యతో ఏ రైతు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల అవసరాలు, భవిష్యత్ కార్యాచరణపై తల్లిదండ్రులతో చర్చించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అనంతరం అనంతపురం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఈ నెల 24న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రాబోయిన 24వ తేదీ ఫ్రైడేకి జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం జరుపుతున్నాము. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భాగంగా జిల్లాలో సుమారుగా 1,67,000 మంది పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ కానీ లేదంటే ఎయిడెడ్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళు పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకొని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కి లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్గా అటెండ్ అవ్వడం కానీ, అదేవిధంగా సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. రాబోయిన కొన్ని రోజుల్లో పిల్లలది హెల్ప్ తీసుకొని వాళ్ళు పేరెంట్స్ని వాళ్ళు స్వయంగా ఇన్విటేషన్ కూడా స్కూల్లోనే ఆర్ట్ టీచర్స్ హెల్ప్ తీసుకొని అలా రాసుకొని వాళ్ళని స్వయంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఇన్వైట్ చేయడం జరుగుతాయి రాబోయిన నెక్స్ట్ 2-3 రోజుల్లో. అదే కాకుండా అక్కడ దానికి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. మేజర్గా పిల్లలకు సంబంధించి అంటే రాబోయిన సంవత్సరంలో
ఇంతకు ముందు సంవత్సరంలో ఏ విధంగా చదివి ఉన్నారు, అదే కాకుండా రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతున్నాం అన్నది అక్కడ తల్లిదండ్రులతో ఇండివిజువల్గా మాట్లాడడము. అదేవిధంగా చిన్న క్లాసెస్లో అయితే GFLN అని చెప్పి గ్యారంటీడ్ ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక 75 రోజుతో ఒక కార్యక్రమం. ఈరోజు తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులకు ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు అందజేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ క్రమంలో ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్ల పంపిణీని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 2 నుంచి 3 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. పింఛన్ల పంపిణీ పారదర్శకంగా జరిగేలా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పటికే పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో ఎవరైనా మరణించినట్లయితే వారి పేర్లను జాబితా నుంచి తొలగించి నిజమైన అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మంత్రి సీతక్క చేసిన తాజా ప్రకటనతో కొత్త పింఛన్ల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అర్హులకు ఊరట లభించినట్లయింది. కొత్త పింఛన్ల అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హుల తుది జాబితాను ప్రభుత్వం త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోడికత్తి స్త్రీనికి ఒక న్యాయం, మాజీ మంత్రి కొడుక్కి ఒక న్యాయమా అని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. గురువారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ పలాస ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని తెలిపారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కొడుకును రక్షించుకోవటానికి పడిన తపన ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లటంలో చూపలేదన్నారు. 6వ వర్మ పిల్లోడన్నారు. అలాగే మరి కోడికత్తి స్త్రీను వయసు ఆనాటికి ఎంత అని అడిగారు. కోడికత్తి స్త్రీను జైల్లో ఎన్ని రోజులు పెట్టారు, అప్పుడు పాపం పిల్లోడు అని అనిపించలేదా అని అనిత ప్రశ్నించారు. బాధితులను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ వెళ్లినప్పుడు కనీసం ఫోటో కూడా దిగలేదని, అదే జగన్ వస్తే ఊరేగింపులు, బల ప్రదర్శనలు, జైకొట్టడం ఏంటని మండిపడ్డారు. యాక్సిడెంట్ చేశాడా, తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలనో తపన, ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపన ఉంటే ఈరోజు బతికేవాడేమో. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా వెళ్ళాము. ఆటోమేటిక్గా రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి, ఈ గొడ్డలి పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాలని లోపల పెట్టారు కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేశాడు, వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తను జైల్లోనే ఉన్నాడు కోడికత్తి శ్రేణు. అంటే ఓవరాల్గా అంటే తనకు దగ్గరికి వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వస్తే ఒక న్యాయం. తప్పు
తిరుపతిలోని స్విమ్స్ లో 303 ఉద్యోగాల నియామకాలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లేదని, పోస్టుల ఎంపిక ముందే జరిగిపోయిందని ఆరోపించారు. నిబంధనలను కొందరికి అనుకూలంగా మార్చి నియామకాలు చేపడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధువు స్విమ్స్ లో చక్రం తిప్పుతున్నారని, ఆయన జోక్యంతోనే ఈ నియామకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారం మరో డిఎస్సీ తరహా కుంభకోణంగా మారిందని పేర్కొంటూ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టులు అలాగే పారామెడికల్ పోస్టులు 19, నాన్ పారా మెడికల్ పోస్టులు 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్విమ్స్. దీనికి సంబంధించి సహజంగా ఉండేటువంటి నియామకాలలో జరిగే పారదర్శకతకు పూర్తిగా తూట్లు పొడిచారు. అర్హతలు, సిలబస్, నియామక విధానాలపైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నియామకాల ప్రక్రియల్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, విద్యార్హతలు, అనుభవం వంటి కీలక అంశాలను